శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనకి పురాణ ఇతిహాసాలు ఉన్నాయి. దాన్ని సైన్స్‌తో సమ్మిళితం చేయొచ్చా? డెఫినెట్‌గా చేయొచ్చు. డెఫినెట్‌గా. హ్మ్. హిందూ మైథాలజీ, హిందూ పురాణాలు చెప్పేది, సైన్స్ చెప్పేది రెండూ ఒకటే. ఫిజిస్ట్ ఆర్థర్ ఎడింగ్టన్ అనేటటువంటి ఆయన ఏం చెప్తాడంటే, రీసెర్చ్ చేశాడు ఈ సృష్టి నిర్మాణం మీద. సైన్స్ అంటే ఏంటి? ఎక్స్ప్లోర్ చేయడమే. ఈ సృష్టి ఉంది, మనుషులు ఉన్నారు, తర్వాత ఈ యొక్క జీవన క్రమం ఎలా నడుస్తుంది, సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి, ఒకదానికొకటి లింక్ ఏంటి, ఈ వింతల్ని కనుక్కునే ప్రక్రియనే సైన్స్ అంటాం. ఇది ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్తో కొన్ని మనము మనుషుల యొక్క ఎగ్జిస్టెన్స్ని, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ని క్వశ్చన్ చేసుకుంటూ, లింక్ చేసుకుంటూ చూసేదే సైన్స్ అనమాట. ప్రజలకు ఏమవుతుందంటే, చాలామంది తెలియక పాపం సైన్స్ డిఫరెంట్ ఏమో, సైన్స్ ఏదో గొప్ప ఏమో అనుకుంటారు. కాదు, హిందూ మైథాలజీలో, పురాణ శాస్త్రాలలో అర్థం అవ్వాలని చెప్పేసి ఎలా పెడతారంటే, ఒక ఫిగర్స్ రూపంలో పెడతారు, దేవుళ్ళ రూపంలో. తర్వాత మోరల్స్ చెప్తారు, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ గురించి, ఇలా ఒక ఆచారాల వ్యవహారాల రూపంలో ఇలా దేవుడు, కృష్ణుడు ఇదిగో ఇలా వైజ్ కింగ్గా ఉండాలి, ఇలా నడుపుకోవాలి అని ఒక సింబాలిక్. రాముడు ఒక ధర్మబద్ధమైనటువంటి జీవనం గడపాలి, తల్లిదండ్రుల్ని ఇట్లా రామో విగ్రహవాన్ ధర్మ అని, ధర్మమే రాముడు, ఇలా నడుచుకోవాలి మనిషి ధర్మాలని వీళ్ళకి చెప్తా ఉంటారు. సైన్స్ ఏం చేస్తుందంటే, అంతసేపు కూడా మనము ఒక థీరీస్ కింద రాసుకొని ఎక్స్పెరిమెంట్స్కి ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తూ, నాసా ఇప్పుడు ఉదాహరణకి మంగళయాన్ ఉంది, ఇంతకుముందు జీవనం ఉంది మార్స్ మీద, ప్యారలల్ లైఫ్ ఉందన్నమాట. ఇప్పుడు కూడా ఉంది, ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయలేదు, డిస్కవర్ చేయలేదు. వాస్కోడగామా వచ్చి మనకి చెప్పేదాకా మనది ఇండియా అని తెలీదు, కొలంబస్ వచ్చే చెప్పేదాకా అమెరికా ఉందనే తెలీదు. తర్వాత రానున్న క్రమంలో మనం తెలుసుకున్నాం. అలాగే మనకి 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, 3200 కోట్ల సూర్య కుటుంబాలు ఉన్నాయి. ఏకంగా మనం ఆకాశంలో పైన చూస్తున్న ప్రతి నక్షత్రము ఒక సూర్యుడు. మనకు ఎలా కుటుంబాలు ఉంటాయో ఆ సూర్యుడికి కూడా కుటుంబాలు ఉంటాయి, భూమి, తర్వాత ఈ కుజుడు, వీళ్ళంతా కూడా. సో ఈ విధానమైనటువంటి ఎన్నున్నాయని ఎప్పటికప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూ, డిస్కవర్ చేస్తూ వెళ్ళేదే సైన్స్. కాబట్టి 100% మనము 100% మనం చెప్పలేకపోవచ్చు, కానీ హిందూ పురాణాలు ఏదైతే చెప్తుందో ఎగ్జాక్ట్గా సైన్స్ అదే చెప్పుద్ది. ఈవెన్ ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా గాయత్రి మంత్రమే. అలాగే ఈ యొక్క స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరంకి వెళ్ళేటటువంటి ఆస్ట్రల్ ట్రావెల్ మన ఋషులు చెప్తున్నారు. మహావతార్ బాబాజీ గారు, రామకృష్ణ పరమహంస గురుదేవులైనటువంటి తోతాపురి గారు, ఆయనకే మోక్షం ఇచ్చినటువంటి ఆనంద మార్గ గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు, వీళ్ళంతా కూడా ఆస్ట్రల్ ట్రావెల్. అందుకనే మన పరమాచార్య అయినటువంటి కంచి గురుదేవులైనటువంటి చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు కూడా ఆయన ఇక్కడ ఉండి ఆపరేషన్ చేసేటప్పుడు వేరే చోట, వేరే దేశంలో కనబడ్డారని, అలాగే మన మాణికేశ్వరి మాత మహాయోగిని, ఆమె కూడా ఒకేసారి 4 చోట్ల యానగంది కొండ మీద దర్శనాలు ఇచ్చిందని, అలాగే మా సొంత గురువు గారైనటువంటి మొత్తము శృంగేరి జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వాముల వారు కూడా మరి శృంగేరిలోనే ఉంటారు. అనేక చోట్ల భక్తులకి అనేకమైనటువంటి లీలలు చేశారు ప్రత్యక్షమై. ఇదంతా ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. సో దీనికి ఎనర్జీకి, సూక్ష్మ శరీరం అంటే మ్యాటర్, ఇది మామూలు మెటీరియల్తో ఉంది కాబట్టి, అలాగే ఈ యొక్క సూక్ష్మ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ ఎనర్జీ అనమాట. ఈ వెలాసిటీ ఆఫ్ లైట్లో 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ కాంతి వేగంలో ఇది ఏమవుతుందంటే, ఈ ఒక విమానంలో మనిషిని మనం కారులో కూర్చోబెట్టాం ఫస్ట్, ఒక 120 కంటే ఎక్కువైతే కారు వేగనార్ ఇలా ఊగిపోతూ ఉంటుంది. సో అలాగ దాన్ని బట్టి బాడీని, కార్ని ఎంత స్పీడో అంతవరకు తయారు చేశారు. ఎంత పెద్ద కార్ అయినా 300 km/h అయితే పడిపోద్ది, ఊగిపోద్ది. అలాగే విమానం కూడా దాని లిమిటేషన్ 1000 km/h వరకు. కానీ ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా ఉంటుందంటే, ఈ మనిషిని మనం పట్టుకెళ్ళి స్థూల శరీరంతో కూర్చోపెడితే 1000 కిలోమీటర్లలో మనం వెళ్ళగలమా? అసలు తీసుకెళ్లే మొనగాడు ఉన్నా, యంత్రం ఉన్నా మనం ఆగలేం, ఊపిరాడక, లేకపోతే వెళ్ళలేం. కాబట్టి సూక్ష్మ శరీరం లోపల ఉన్నటువంటి ఎనర్జీ వెళుతుందన్నమాట. ఆ ఎనర్జీ అదే ఋషులు, హిమాలయ యోగులు వీళ్ళంతా చెప్పేటటువంటిది. సో ఈ ఎనర్జీ, తర్వాత ఈ మ్యాటరు, ఆ వెలాసిటీ ఆఫ్ లైట్, ఈ మూడిట్ల మధ్య ఉన్నటువంటి అనుబంధమే
థియరీ ఆఫ్ ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, E ఈజ్ ఈక్వల్ టు MC² ఫార్ములా. దీన్నే మన యోగులు ఎలా చెప్పారంటే చక్కగా ఈ యొక్క రూపంలో మనకి ఏం చెప్పారు, ఈ యాస్ట్రల్ ట్రావెల్ ఋషులు సూక్ష్మ శరీరంతో అన్ని లోకాలు బ్రహ్మలోకం వెళ్ళారు ఇది అని చెప్తారు. అలాగే మనము ఈ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ని మన ఎన్ఎఫ్సి మనకి ఇక్కడే ఉంది న్యూక్లియర్ ఫ్యూయల్ ఇది వాళ్ళు చేసేటటువంటి రీసెర్చ్లో కూడా బంబార్డ్ చేస్తాం న్యూట్రాన్తో ఒక ప్రతి యాటమ్ని కూడా. యాటమ్ని ఏ యాటమ్ను బంబార్డ్ చేసినా సరే ఆ యాటమ్ యొక్క యాటమిక్ నెంబర్ ఇట్ ఇంక్రీజెస్ బై 2 అని సైంటిస్టులకి తెలుసు. సో దానివల్ల ఏమవుతుందంటే నాలుగో గ్రూపులో ఉన్నటువంటి మనం కొన్ని ఎలిమెంట్స్ని గ్రూపుల్లాగా డివైడ్ చేస్తాం. 4వ గ్రూపులో ఉన్నటువంటి ఈ యొక్క కార్బను ఒక 2 పెరగడం వల్ల 6వ ఇంట్లోకి వెళ్ళడం, 6వ గ్రూపులోకి షిఫ్ట్ అవ్వడము, డిస్ప్లేస్ అవ్వడం, స్థానభ్రంశం అవ్వడం. అదే మన హిందూ మతంలో మన పూర్వీకులు పంతులు గారులు ఋషులు వీళ్ళంతా ఏం చెప్పారంటే ఏ గ్రహాః అరిష్టస్థానగతాః తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థలా ఫలా వ్యాప్త్యర్థం ఏ పూజాం కరిష్యే, ఈ పూజ చేస్తున్నాం. చెడ్డ స్థానాల్లో ఉన్నటువంటి ఏ గ్రహాలైతే అరిష్ట స్థాన చెడ్డ స్థానాల్లో గతాహ ఉన్నాయో తేషాం ఆ గ్రహాలు శుభమైనటువంటి ఏకాదశ లాభస్థానాల్లోకి వస్తున్నాయని మనం ఈ దోషాల గురించి వాటి గురించి మనం పూజలు చేస్తూ చెప్తాం. స్థాన భ్రంశం ఇక్కడ అంటే ఇది చెప్పేది సైన్స్ చెప్పేది, తర్వాత న్యూక్లియర్ ఫిజన్ మోడర్న్ ఫిజిక్స్ చెప్పేది, ఇక్కడ చెప్పేటటువంటి ఇది ఒకటే. కాబట్టి మాకు లెట్స్ ట్యూన్ విత్ ఆర్ఎం చల్లా అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక కాలం వచ్చేది, రాధాకృష్ణమూర్తి చల్లా అని. ఆయన తన జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసి వాడ్రేవ్ జమీందార్ గారు బ్రాహ్మణుడు ఆయన రాజమండ్రిలో, ఆయన వివాహం చేసుకోకుండా మన వేదాలన్నింటినీ కూడా రష్యన్ పర్షియన్ ఈ భాషల్లోకి వెళుతూ అసలు హిందూ మతానికి సైన్స్కి ఉన్న లింకులన్నీ ఇక్కడ కనిపెడుతూ అప్పుడు ఆయనకి మా గురువుగారు పురాణబండి రాధాకృష్ణమూర్తి గారు మేము నన్ను పంపిస్తూ ఉండేవారు, ఆర్ఎం చల్లా గారి దగ్గరికి వెళ్తే రాయిస్తూ ఉండేవారు. కాబట్టి మనకు తెలిసి ఈయన అలా ఎంతోమంది రీసెర్చ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా 100% కూడా హిందూ మత పురాణాలు చెప్పేటటువంటిది ఈ యొక్క ఈ సైన్స్ 200% ఒకటే ఉంటుందండి. ఓకే. ఇప్పుడు మనకి దశావతారాలు అసలు ఏమి సూచిస్తున్నాయండి? దశావతారాలు ఆ పరిణామ క్రమం ఏదైతే ఉందో డెఫినెట్గా మోడర్న్ సైన్స్లోనూ ఈ యొక్క ఏన్షియంట్ మైథాలజీ హిందూ పురాణాలు కూడా 2 ఒకటే చెప్తాయి. ఈ దశావతారాల ఇన్సిడెంట్నే మనం చెప్పుకుందాం. ఫస్ట్ అసలు థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ అన్నాం సైన్స్లో. సృష్టి పుట్టింది, ఎలా పుట్టింది? మనం పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాలలో అన్ని చోట్ల యాటమ్ ఉంటుంది కాబట్టి పంచభూతాలలో యాటమ్స్ అన్నీ ఒకటి తీసుకొని యాటమ్స్ యునైట్ అయితే దాన్ని సృష్టి అంటారు. అది డిసోసియేషన్ అయిపోయి డీకంపోజ్ అయిపోయి దానికి వెళ్ళిపోతే సృష్టి వినాశనము అంటారు. ఇప్పుడు మనం బ్రహ్మాండము ఫస్ట్ అసలు పురాణాల దగ్గరికి వచ్చినప్పుడు మనము శ్రీ మహావిష్ణువు ఒక్కడే అంటే భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. విష్ణువు అంటే విష్ణుమూర్తి అంటే 2 గద 2 చేతులు పట్టుకున్న ఫిగర్ కాదు, అది మనం ధ్యాన శ్లోకాలను బట్టి రాసుకున్నాం. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం, సర్వత్రా. గాడ్ అంటే ఏంటంటే ఆల్ పెర్వేడింగ్, సర్వవ్యాపకుడు, ఆల్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతుడు, ఓమ్నిసెంట్ ఒక్కడే ఉంటాడు, ఓమ్ని పొటెంట్ అతను ఒక్కడికే శక్తి ఉంది. అతనితో పోల్చే శక్తి ఎవరు ఉండరు. హీఈస్ సెకండ్ టు హిమ్సెల్ఫ్, అతనే సాటి. రెండో వాళ్ళని కంపేర్ చేద్దామన్నా రెండో వ్యక్తి దొరకడు, ఆయనే దొరకాలి. మళ్ళా ఓమ్ని ప్రజెంట్ ఒక్కడే ఒంటరిగా అంతా ఉంటాడు. ఒంటరిగా ఉన్నటువంటి తాను అనేకమవ్వాలనే సంకల్పం వచ్చింది. ప్రతి దానికి కూడా మనస్సే సంకల్పం. అప్పుడు ఏమైందంటే ఒక బ్రహ్మ అండము సృష్టించబడింది. ఆ అండములాగా అంటే కోడిగుడ్డులాగా. ఇప్పుడు అదే సృష్టి నిర్మాణం ఇప్పుడు సైన్స్లో కూడా ఇప్పుడు మనం హ్యూమన్ రేస్లో కూడా మనం చూస్తున్నాం. పిండము తల్లి గర్భంలో ఒక గుడ్లాగా, పక్షుల గుడ్లాగా, పాములు కూడా గుడ్లాగా, అంటే ఏదో ఒకలాగా అండం నుంచి సృష్టి క్రమం దేవుడికి మనకి ఒకటే, ఆయనే మనం. కాబట్టి జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పినట్టుగా అహం బ్రహ్మాస్మి, మనమే అద్వైతం, ఆత్మ పరమాత్మ ఒకటే. కాబట్టి సేమ్ అక్కడ ఎలాగైతే ఒరిజినల్ ఎలా ఉంటుందో అప్పుడే కదా జెరాక్స్ వస్తుంది. సో సృష్టి ఖచ్చితంగా అక్కడ అలా ఉన్నాడు కాబట్టి మనకు 2 చేతులు 2 కాళ్ళు ఇలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ అండము విడిపోయి ముందు అంత ఇగ్నోరెన్స్ ఉంది, వాటరే ఉంది మొత్తం. ఈ అండం ఏమైపోయిందంటే సగభాగం ఆకాశంలోకి వెళ్ళిపోయింది, సగభాగం క్రిందకి వెళ్ళిపోయింది. ఇది విష్ణు పురాణము, బ్రహ్మ పురాణం, శివ పురాణం ఏది చెప్పినా ఇదే చెప్పుద్ది అనమాట ఇంచుమించుగా. సో అప్పుడు ఈ వాటర్లో శ్రీ మహావిష్ణువు ఇలాగా పడుకుని ఉన్నప్పుడు ఆయన నాభి నుంచి మలినం నుంచి ఒక కమలపు వచ్చి బ్రహ్మదేవుడు పుట్టాడు. మలినం నుంచి పుట్టాడు బ్రహ్మదేవుడు.
అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క చెవి గులిమి నుంచి ఆ గులిమి రాక్షసులు అంటాం, వాళ్ళు మధుకైటబులు అంటాం, వాళ్ళిద్దరూ పుట్టారు. వాళ్ళిద్దరూ పుట్టేసి ఈ వీళ్ళు బయటకు వచ్చి ఎవరో కనబడట్లేదు, టైం పాస్, అండ్ ఐడియల్ మ్యాన్స్ మైండ్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అని ఖాళీగా ఉన్నవాడు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎదుర్కొన్న బ్రహ్మన్ నాతో యుద్ధానికి రా అని ఛాలెంజ్ చేస్తే, అయ్యి బాబాయ్ నేను అసలే ఏదో జ్యోతిష్యం చెప్పుకొని బతుకుతున్నాను ఆయన 4 ఉపన్యాసాలు చెప్తూ మీరు లలిత్ కుమార్ గారిని కరుణాకర్ గారిని తీసుకొస్తే ఎలా గురుగారు, అంజబాబు గారు, మేమంతా చెప్పేది ఒకటే, వాళ్ళు నేమ్ అండ్ ఫేమ్ అండ్ ఫాలోయింగ్ ఫ్యాన్స్ ఉన్నటువంటి వాళ్ళని ఎలాగైతే డిబేట్లు వద్దు కానీ మేము వాళ్ళకి కలిసి చెప్దాం సార్, సమాజ నిర్మాణం ప్రక్షాళన చేద్దామని ఎలా అంటామో అలా బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క శ్రీ మహావిష్ణువుని పడుకున్నటువంటి ఆయన్ని చూసి ఈయన నిద్రలో ఉన్నాడని విష్ణువును స్తుతిస్తున్నాడు. స్తుతిస్తుంటే ఈయన యోగమాయలో యోగ నిద్రలో ఉన్నాడు. ఈయన ఎంత లేపినా వేస్ట్ అని చెప్పేసి యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని పిలుస్తారు. అని స్తుతించగానే ఆయన ఆవహించినటువంటి అమ్మవారు మాయ నిద్రాదేవత పక్కకి తప్పుకోగానే లేచాడు. ఈయన లేచి మధుకైటబులతో కొన్ని 1000 సంవత్సరాలు 5000 సంవత్సరాల పైన యుద్ధం చేస్తాడు. చేసి ఇంకా గెలవట్లేదు. ఇప్పుడు మళ్ళీ గుర్తిచ్చాడు బ్రహ్మదేవుడు. ఈయన ఎంతసేపు చూసినా విష్ణుమూర్తికి ఇంక ఈ యుద్ధం నాన్ ఎండింగ్ స్టాప్లా ఉంది, రష్యా యుక్రెయిన్ యుద్ధంలా ఉంది, ఇది అవ్వట్లేదు. అందువలన మళ్ళీ వీళ్ళని యోగ మాయని ప్రార్థిద్దాం ఆ అమ్మవారిని. యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటాడు. చూడండి ఎంత సింపుల్ ఇది. ఇప్పుడు అమ్మవారిని బ్రహ్మదేవుడు మన పితా కాబట్టి సింపుల్గా ఒక మంత్రాన్ని ఇలా చదివితే అమ్మవారు అటెండ్ అయిపోతుంది. అలాగే మళ్ళీ మాయా రూపంలో ఆ శ్లోకం చదవగానే అటెండ్ అవుతుంది. ఈ పిచ్చి జనం ఈ శ్లోకం చదువుకోవడానికి ఇలా చదువుకొని అమ్మవారిని ప్రసన్నం చేసుకుని తమ కష్టాలు పోగొట్టుకోకుండా లక్షలాది రూపాయలు తీసుకెళ్ళి కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళకు పోగొట్టుకొని వాళ్ళు తినేసిన వాళ్ళు బాగానే ఉంటారు. హిందూ మతం మీద నమ్మకం పోతుంది, హిందూ దేవుళ్ళ మీద నమ్మకం పోతుంది, పరమ పవిత్రమైనటువంటి జ్యోతిషాస్త్రం మీదే నమ్మకం పోతుంది. కాబట్టి ఈ మాయాదేవిని ఎప్పుడైతే ప్రార్థించాడో టక్మని వచ్చేసింది అమ్మవారు. వచ్చేసి మధుకైటల్లో ఆవహించింది. ఆవహించేసరికి అప్పుడేమంటాడంటే మహావిష్ణువు వీళ్ళకి బలిసిపోయింది అనమాట. డబ్బులు వచ్చేసరికి ఎలాగైతే ఈ ధనవంతులందరికీ బలిసిపోద్దో ఇక పేదవాడు కనబడ్డనమాట. అట్లా వెంటనే విష్ణు నీకేం వరం కావాలో, నీ యుద్ధ నైపుణ్యం మాకు భలే నచ్చింది, కమాన్ అని విష్ణుమూర్తికే వరం ఇస్తామంటారు. వీళ్ళు చూడండి విష్ణుమూర్తికి ఇస్తానంటారు. అప్పుడు మహావిష్ణువు అంటాడు, నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకు ఇంకేం వరం కావాలా, మీరు నా చేతిలో మీరు చచ్చిపోవడమే నాకు ఇచ్చే వరం అంటే అప్పుడు కూడా నీతి నైతికత ఉంది చూడండి. ఆ యుగంలో కూడా రాక్షసులైనా కూడా వాళ్ళు ఎవరో కాదు కదా, దైత్యులు, కశ్యప మహర్షి సంతానం. దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు, అదితికి పుట్టిన వాళ్ళు దేవతలు. కాబట్టి ఆ నీతి ఉంది. ఆ నీతి వల్ల సరే చంపేసుకో అంటారు. తొడ మీద పెట్టి, అదంతా వాటరే కాబట్టి విష్ణుమూర్తి ఒక్కడే ఉన్నాడు కాబట్టి తొడ మీద పెట్టి చంపేస్తాడు. ఇది దేవి పురాణంలో కూడా ఉంటుంది. ఈ యొక్క అప్పుడు ఏమిటి మలినం ఇలా ఉందని ఇలా తాడేస్తాడు, అదే భూమిగా మారింది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈ భూమి సృష్టి ఇలా నిర్మాణం అయింది వాటర్ నుంచి. ఇది తెలియనటువంటి చాలామంది ఏం చేస్తారంటే రాముడు సరయూ నదిలో సొసైటీ చేసుకున్నాడు, తర్వాత ఈ వాటర్లోనే వెళతారు ఎవరైనా అంతర్ధానం. నృసింహ సరస్వతి స్వాముల వారి గానగాపురంలో చూస్తే మీరు ఆయన అవతారం చాలించేటప్పుడు మ్లేచ్చులు వచ్చేసారు, నా మహిమలు తెలిసిపోయినాయి, ఇక అందరూ వరాలు కోరుకోవడం వస్తున్నారు. మడి ఆచారం కూడా ఒక నృసింహస్వామి అవతారంలో ఒక భాగం. కాబట్టి మడి ఆచారానికి భ్రష్టత్వం పడుతుంది, యవనరాజులు మ్లేచ్చులు వచ్చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఈ అవతారం నేను నా భక్తులకు మాత్రమే ఇస్తాను, మిగతా వాళ్ళకి అదృశ్యం అయిపోతానని ఆయన శ్రీశైలంలో వాటర్లో అదృశ్యమైపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న భక్తులకి శిష్యులకి ఏం చెప్తాడు, 2 పువ్వులు వస్తాయి, తామర పువ్వులు, ఎవరో ఒకళ్ళు వచ్చి ఇస్తారని శిష్యులు ఏడుస్తుంటే చెప్తాడు. ఆ 2 పువ్వులు వస్తాయి అన్నట్టుగా. సో ఈ విధంగా మహాత్ములు ఎవరైనా వాటర్లోనే పోతారు. అందువల్లనే ఆ మధ్య మీకు అయోధ్యలో కూడా ఒక పూజారి గారు చనిపోతే ఆయన శవాన్ని ప్రధాన పూజారి వాటర్లో వేసేయమన్నారంటే ఇది తెలియని జనం వాటర్లో వేసేసారంటారు. మనకి చనిపోయేటప్పుడు మనకి అధికారం ఉంటుంది. పంచభూతాలలో మనం పుట్టాం కాబట్టి, శరీరం అయింది కాబట్టి ఏ భూతాన్నైనా మనం బాడీని మనం పంపించవచ్చు అగ్ని ద్వారా, వాటర్ ద్వారా. అందుకే మా పూర్వంలో ఉన్నటువంటి ఋషులు ఈ వాటర్ని ఆశ్రయించేవారు. ఇప్పుడు ఏమైందంటే చక్కగా ఈ యొక్క వాటర్లో పెట్టి 3/4 వాటర్ కాబట్టి ఈ భూమి తయారైంది కాబట్టి ఇప్పుడు సృష్టి నిర్మాణం జరగాలి. యూనిసెల్యులార్ ఆటమ్ అమీబాను పుట్టించాడు.
తర్వాత పారమైష్యం, ఇవన్నీ స్లోగా అవుతూ ఫస్ట్ జలచరము, ఇవన్నీ వాటర్ జలచరాలే వచ్చినాయి. సృష్టి నిర్మాణం ముందు భూమి మీద భూచరాలు పుట్టలేదు. ఫిష్ అవతారం ఎత్తాడు, మత్స్య అవతారం మొట్టమొదటిది. సో సైన్స్ కూడా అదే చెప్తుంది. సైన్స్ ఏమిటి, ఫస్ట్ జలచరము ఫిషే పుట్టింది అని. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో మనకి ఈ మత్స్యావతారం అనేటటువంటిది శ్రీ మహావిష్ణువు మొట్టమొదట పుట్టారు. ఇది సైన్స్కి అర్థం అవ్వాలని వీళ్ళు ఇట్లా మైథాలజీలో చెప్తారనమాట. అది నిజంగానే జరిగింది కూడా, అది నిజంగానే జరిగింది. మన పెర్సెప్షన్, దేవుడి యొక్క తత్వాన్ని ఉంది అనుకుంటే ఉంటాడు, లేదు అనుకుంటే లేడనమాట. ఏ రూట్లైనా చూసుకోవచ్చు. ఇకపోతే రెండవ అవతారం ఈ ఫిష్ తర్వాత మనకి కూర్మావతారం. ఇది ఫిష్ వచ్చింది, తర్వాత అమీబా, ఇవి నుంచి పారమైషన్ నుంచి ఇలా వెళుతూ టాడ్పోల్, ఫ్రాగ్, యాంఫీబియన్ అంటే భూమి మీద నీళ్ళ మీద ఉండేటటువంటిది వస్తు. ఈ ఈ యాంఫీబియన్ లాగా వస్తు డెవలప్ అవుతూ టార్టాయిజ్. ఈ టార్టాయిజ్ అంటే తాబేలు. ఈ తాబేలు కూర్మము. ఈ కూర్మము నీటిలోనూ బతుకుద్ది, బయట నేల మీద కూడా బతుకుద్ది నాచు తింటూ. కాబట్టి రెండవ అవతారం శ్రీ మహావిష్ణువుది కూర్మావతారం వచ్చేసాడు. సైన్స్ కూడా అదే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మూడవ దగ్గరికి వచ్చేసరికి మనకి దీనికి తర్వాత వరాహ అవతారం, బోర్. ఈ సైన్స్లో కూడా యాంఫీబియన్, ఇప్పుడు రెప్టైల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. రెప్టైల్ అంటే లిజర్డ్, బల్లి, పాము, ఇవన్నీ ఆ ఫ్యామిలీలోకి వచ్చేస్తాయి. అట్లా ఈ యాంఫీబియన్స్ జలచరం నుంచి యాంఫీబియన్ ఫ్యామిలీ, ఆ తర్వాత నెక్స్ట్ భూచరము, దీనికి వచ్చేసాం. ఈ బోర్ ఏం హిరణ్యాక్షుడు మన భూదేవిని ఎత్తుకుపోయి, వేదాలను ఎత్తుకుపోయి ఆయన సముద్రంలో దాచేస్తే శ్రీ మహావిష్ణువు వచ్చి ఈయన్ని చంపి ఆ యొక్క దీన్ని తీసుకొస్తాడు కదా, ఆయన భూమిని తీసుకొస్తాడు, తీసుకొచ్చి దాన్ని డిస్ప్లేస్ చేశాడు, ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు. అది కూడా ఎంత సైంటిఫిక్గా చూడండి. ఎలా అంటే ఈ సృష్టిలో మనము 3200 కోట్ల సూర్య కుటుంబాలు ఉన్నాయి ఏకంగా. అందులో మనకి దగ్గరగా ఉన్నటువంటిది గెలాక్సీ, ఈ యొక్క మిల్కీవే దగ్గరది అనుకున్నాము. దానికి సూర్యుడు, కుజుడు, చంద్రుడు, భూమి ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఒకదానికొకటి అలైన్మెంట్లో ఆకర్షించుకుంటూ ఉన్నాయి గ్రావిటేషనల్ ఫోర్స్తో. ఏ మాత్రం కొంచెం బ్యాలెన్స్ తప్పినా పడిపోతాయి. ఎలా అంటే దొమ్మర ఆట చూస్తాం చిన్నప్పుడు మనం, తాడు మీద సర్కస్లో కూడా నడుస్తూ ఉంటుంది ఒక అమ్మాయి. అది ఏమాత్రం కర్ర పట్టుకొని బ్యాలెన్స్ చేస్తే ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా ఎలా అయితే పడిపోతుందో, ఆ విధంగా ఈ భూమి కూడా ఎక్కడైతే కొంచెం తప్పినా ఈ మొత్తం ఈ గ్రావిటేషనల్ ఫోర్స్తో అట్రాక్ట్ చేసి భూమి సూర్యుడిని ఆకర్షిస్తే, సూర్యుడు భూమిని ఆకర్షిస్తుంది. ఇదే న్యూటన్స్ థియరీ. సైన్స్ బాగా వీళ్ళు అర్థం అవ్వాలని ప్రేక్షకులు కొంచెం లెందీ అయినా చెప్తున్నా. ఇప్పుడు ఒక రాయిని మనము భూమి మీదకి పైకి ఇసిరినప్పుడు ఆ భూమిని లాగేయాలని ఆ రాయి ట్రై చేస్తుంది, ఆ రాయిని లాగేయాలని భూమి ట్రై చేస్తుంది, గురుత్వాకర్షణ శక్తి. అయితే భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ కాబట్టి కిందకి లాగేస్తుంది. అందువల్లనే యాపిల్ కిందకే పడుతుంది, పైకి ఎందుకు పడకూడదు అని న్యూటన్స్ లాస్ తయారు చేశాడు న్యూటన్ మహాశయుడు. ఈ విధంగా హిందూ మైథాలజీలో ప్రకారం నుంచే సైన్స్ సృష్టిలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి నిర్మాణాలు, దాని రహస్యాలు, దాని వింతల్ని పరిశోధించేదే సైన్స్ అనమాట. సైన్స్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దిస్. తర్వాత ఈ యొక్క భూమిని తీసుకొచ్చి యథా ప్లేస్లో పెట్టాడు కాబట్టి సృష్టి నడుస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఆ మూడవ అవతారమైనటువంటి వరాహ అవతారంలో ఆయన ఎత్తాడు. సైన్స్ కూడా అదే చెప్తోంది. దీని తర్వాత బోర్ వచ్చింది. తర్వాత ఏమైంది, ప్యూర్ యానిమల్ అయింది కదా. తర్వాత హైబ్రిడ్, హ్యూమన్ అండ్ యానిమల్, హాఫ్ లైన్ అండ్ హాఫ్ హ్యూమన్. అది సైన్స్ కూడా సృష్టి నిర్మాణంలో చెప్పింది. అప్పుడు ఏం జరిగింది, అందుకనే మీకు డాంకీ అండ్ హార్స్కి పుట్టిందే మేర్, కంచరగాడిద అంటాం. కామెంట్స్ తప్పుగా పెట్టేవాడిని నేను సరదాగా నా స్టూడెంట్స్ కాబట్టి సంకర జాతి కంచర గాడిదల్లరా అని అంటూ ఉంటాను. వాళ్ళు ఫీల్ అవ్వరు, వాళ్ళ కూడా నన్ను గాడిద అంటారు. మేమిద్దరం గురువు శిష్యులం కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఎలా అయినా ఫ్రీ లిబరల్ మా వాళ్ళకి, సమాజానికి మంచి మెసేజ్ వెళ్ళాలన్నదే నా ఇది. కాబట్టి ఎలాగైతే ఈ మనకి ఈ యాత్రలకు వెళ్ళేటప్పుడు ఋషికేశ్ వీటికి వెళ్ళేటప్పుడు కంచరగాడిదలు ఉంటాయి, గుర్రానికి గాడిదకి పుట్టింది. ఇది అంతే, మనిషికి హైబ్రిడ్ అనే సైన్స్ చెప్తోంది. సో ఆ విధంగా నరసింహమూర్తి పుట్టాడు సింహానికి, మనిషికి. ఇది సైన్స్ అండ్ మైథాలజీలో సరిపోయింది. నెక్స్ట్ లిలిపుట్, వామనావతారం, మానవ క్రమంలో చిన్నగా వచ్చారు. అక్కడి నుంచి ఆజానుబాహు అరవింద దళాయతాక్షం అలా వెళ్ళిపోతుంది. అప్పుడు ఇది కూడా సైన్స్ చెప్తోంది, చిన్న మనిషి. ఆ తర్వాత ఆదిమానవుడు వచ్చేసాడు. ఆదిమానవుడు రఫ్ అండ్ టఫ్,
ఏసుడు అనమాట. 21 సార్లు గొడ్డలు పట్టుకొని నరుకుడు మన పరశురాముడు అవతారం వచ్చింది. అదే ఆది మానవుడు. మనం కూడా ఏసుడు పచ్చి మాంసాన్ని గుచ్చేయడం, కోసుకొని తినేయడం అనమాట. సో ఆ విధంగా ఈ పరశురామ అవతారం వచ్చేసింది. నెక్స్ట్ అవతారము శ్రీరామచంద్రుడు. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోపసానం నవకమలదళ స్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతా ముఖకమల మిలల్లోచనం నీరదాభం నానాలంకార దీప్తం ధదత మురుజటా మండలం రామచంద్రం. రామో విగ్రహవాన్ ధర్మ వచ్చేసింది. ఇంకా ధర్మం నడుచుకోవాలి నాయన. ఇలా మానవుడికి కొన్ని రూల్స్ చెప్పాడు బ్రహ్మదేవుడు మనువుకి సృష్టించినప్పుడు. నాయన మనిషి నీ తల్లికి తండ్రికి తిండి పెట్టి ఎక్కువ నీ పెళ్ళాన్ని బాగా చూసుకో, తర్వాత ఇవి చాలు ధర్మం, ఇంకా మిగతావన్నీ ఏవో నువ్వు వండర్స్ సృష్టించక్కర్లేదు నాయన, అద్భుతాలు అని చెప్పేసి సునీత విలియమ్స్ లాగా నాసా మీదకి వెళ్ళిపోయి అవన్నీ చద్దు, ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్చకుండా మీ అమ్మ మీ నాన్న చూడు, మీ గురువుల్ని కొంచెం గౌరవించు, తిట్టినా పర్లేదు, గురువులు చెప్పినటువంటి మంచిని గ్రహించు. రక్తాన్ని ఖర్చు పెట్టి మనకు పాఠాలు చెప్పారు. 20 సంవత్సరాల పాఠాలు చెప్తే వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు నీ స్కూల్ మొహం ఒక్కసారి చూడవు. నీ యొక్క స్కూల్ టీచర్స్కి నువ్వు ఒక్క జత బట్టలు పెట్టవు. ఒకటిని అడిగితే అన్నాడంటే ఒక యాపిల్ పండు పెట్టానండి 2017లో మా గురువులకి అన్నాడు. నాకు చాలా సరిపోయిందా అన్న. అట్లా కొంతమంది ఎన్ఆర్ఐలు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, బట్ మెజారిటీ గురించి చెప్తున్నా. సో ఆ విధంగా ఈ యొక్క రామచంద్ర ప్రభు వచ్చేసాడు. తన తల్లిని ఎలా ఉండాలా, పితృవాక్య పరిపాలన, మీ అమ్మ నా మాట నువ్వు, మీ నాన్న మాట నువ్వు, మీ పర్లాన్ని చూసుకో, తర్వాత ఈ యొక్క ఈ తమ్ముళ్ళని మాట ఎలా ఉండు, సెకండ్ సెటప్ వద్దు, ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే పచ్చిగా చెప్పాలా. రాముడంటే మానవుడిలాగా వీళ్ళకలాగా చెప్తే ఎట్లా? రాముడు ధర్మమూర్తి. పురాణాల ప్రకారం ఆయన దేవుడు కదండి. వీళ్ళు చూసారా రామతత్వం, మెటాఫిజిక్స్ అని చూడాలి, తత్వాన్ని చూడమని చెప్తోంది పురాణం కూడా. ఆధ్యాత్మికత వేరు, భక్తి వేరు. అందువలన ఆధ్యాత్మికతను పట్టుకోవాలా. భక్తిని పట్టుకొని రాముడు మనిషా, రాముడు సరయూ నదిలో సొసైడ్ చేసుకున్నాడా, రాముడు మటన్ తిన్నాడా, చికెన్ తిన్నాడా, వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్. కాబట్టి కృష్ణుడి మీద వీళ్ళకి తత్వాన్ని, రాముడు కౌసల్యకు పుట్టక ముందే శ్రీరామచంద్ర ప్రభు మంత్రం ఉంది, తారక మంత్రం ఉంది, రామతత్వం ఉంది, రాముడు ఉన్నాడు. ఆయన కౌసల్యకు వచ్చిన తర్వాత మనకి ప్రకటితమయ్యాడు. వాళ్ళనే మంత్రదేవతలు అంటారు. కాబట్టి ఈ విధంగా రామావతారం వచ్చేసింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాముడైపోయాడు. ధర్మాలకు మనం బోధించారు. ఆ తర్వాత ఉత్తిగా రాజు అయిపోతే సరిపోదు, తెలివి కూడా ఉండాలి. అస్తమానం యుద్ధాలు వెళ్ళి తనులు ధరించేసుకుంటే ఎట్లా. కాబట్టి ఎప్పుడు ఎస్కేప్ అవ్వాలి, ఎప్పుడు ఉండాలి అని రణచోర్ మన కృష్ణుడు వచ్చేసాడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు అరే నా పిల్లలు వీళ్ళంతా సరే, వీళ్ళంతా జ్ఞానం లేక ఇగ్నోరెన్స్లో బాధపడుతున్నారని ఇప్పుడు నేను ఇంత అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకొని కష్టపడి ప్రజలు మారాలి అని చెప్పిన నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఇంతకు ముందు చెప్పిన ఇంచు కూడా మార్చలేమంట. స్వామి వివేకానంద ఒకటే చెప్పాడు. ఏమన్నాడు? నేను ఒక్కడిని నరనారాయణ మహర్షులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందులు అంటే కృష్ణార్జునులు, వాళ్ళు మళ్ళీ పుట్టినటువంటి వాళ్ళు. 1% మారినా చాలులే నాయన, ఒక్కడ మారినా చాలు అంటారు. ఎవరు మార్చగలరు అంటే ఈ ప్రవచనాల వల్ల ఉత్తేజితం, ఇన్స్పైర్ చేయగలగము. దట్ ఇన్స్పిరేషన్ విల్ బి ఓన్లీ 1%, బట్ పర్స్పిరేషన్ షుడ్ బి 99% అని చెప్పి స్వామి వివేకానంద చెప్పాడు. అందువలన మనం ఇన్స్పైర్ చేయగలుగుతాం, ధర్మ మార్గంలో వెళ్ళాలి, ధర్మంగా ఉండాలని చేయగలుగుతాం. కానీ జగద్గురువు మాత్రం చెబితేనే, ఆయన చెప్పకుండానే మనం వింటాం. ఎలాగంటే శ్రీకృష్ణుడిని తిట్టేటటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళగానే కంసుడు కూడా దండం పెట్టేసేవాడు. నృసింహ సరస్వతి స్వాముల వారిని అనవసరంగా ఈయన డాంబిక ఆచారం, డాంబిక సన్యాసికి పల్లకీలు రాజులు మోత అవసరమా అని చెప్పి గాణగాపురంలో అంటూ ఉంటే త్రివిక్రమ భారతి వేద పండితుడు, ఆఫ్టర్ ఆల్ ఒక వేద పండితుడు అతను కుమసీపట్నంలో, అప్పుడు నరసింహస్వామిని ఇలా చేసేయాలి అలా చేసేయాలని పుకారు లేపుతుంటే ఆ యవన రాజు వెళ్ళి నృసింహ సరస్వతిని, స్వామి ఎందుకు ఆయన జ్ఞానోదయం కలిగించవచ్చు కదా తండ్రి, మీరు వెళ్ళి ఇవ్వచ్చు కదా, కామా అని అంటాడు. వెళ్ళగానే ఇలా అడిగేస్తా అలా అడిగేస్తారన్న వాళ్ళు వెళ్ళిపోయి ఆయనకు దండం పెట్టేస్తాడు. ఆయన విశ్వరూప దర్శనం అందరిలోనూ సేమ్ త్రివిక్రమ భారతి నృసింహ సరస్వతిని చూపించగానే. అంటే దైవతత్వం ఎప్పుడు కూడా రామతత్వమైన కృష్ణతత్వమైన నన్ను పూజ చేయి. ఇప్పుడు మన డూప్లికేట్ కపట యోగులు ఉన్నారు. ఇప్పుడు స్వామీజీ దొంగ బాబాలు, దొంగ జ్యోతిష్కులు, దొంగ ప్రవచనకారులు, రకరకాలు. వీళ్ళెవరు నాకు నమస్కారం పెట్టు, ఇప్పుడు నేను టీచర్, నేను ఒక ప్రొఫెసర్, నేను వెళ్ళి స్టూడెంట్ కమాన్
నాకు నమస్కారం పెట్టి, కమన్ అటెండర్ నాకు నమస్కారం పెట్టంటే పోరా అంటారు వాళ్ళు, పైకి భయపడి ఏదో పెట్టినా. మనకు తెలియకుండానే మనం చేసేటటువంటి పనుల వల్ల, అందువల్ల మెన్ అసెస్ త్రూ యువర్ యాక్షన్స్ నాట్ బై యువర్ వర్డ్స్ అన్నారు. నువ్వు చెప్పే సొల్లు కబుర్ల వల్ల వాల్యూ ఇవ్వరు. మనం చేసే పనులు చెప్పిందే చేస్తే మనం యాక్షన్కి గౌరవిస్తారు. ఆ విధంగా దేవుడు చెప్పిందే చేస్తాడు కాబట్టి ఆటోమేటిక్గా మనం చేతులకు దండం పెట్టేస్తాం. అటువంటి అవతారమే జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు ఇగ్నారెన్స్ని, ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతటినీ కూడా తను భగవద్గీత అంటే ఏదో మత గ్రంథంలాగా అప్పుడప్పుడు చదవాలి, ఇదేదో అంటరాని పుస్తకంలాగా బిల్డప్లు ఇస్తుంది నేటి యువత. నేటి యువత కనుక భగవద్గీత చదవకపోతే ఎందుకు పనికి రాకుండా పోతారు. కారణం ఏంటంటే అందులో క్లియర్గా చెప్తాడు, టైం డెసిషన్, టైమ్లీ డెసిషన్. ఇప్పుడు పంక్చువాలిటీ, ఆ టైంకి నువ్వు ఏం చేయాలి, డెసిషన్ మేకింగ్ నేచర్, కేస్ స్టడీస్, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ స్టూడెంట్కి టైం మేనేజ్మెంట్ని ఇవన్నీ చెప్పిందే భగవద్గీత. నువ్వు నీ క్లాస్ రూమ్ సబ్జెక్ట్లా చదువు. చావే లేనటువంటి భీష్ముడిని తీసి అవతల పడేశాడు. మమకారంతో నా పెళ్ళం, నా పిల్లలు, నా కొడుకులు అని ఉండేటటువంటి ఈ మొత్తం సమాజం అంతా కూడా రే మిమ్మల్ని అందరినీ లేపి పడేస్తారా ధర్మాన్ని అంటిపెట్టుకోకపోతే అన్నదే ద్రోణాచార్య వధ. ఇవన్నీ కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మల వారు ఇలా ఉండాలి నాయన, టైంకి డెసిషన్ తీసుకోలేదు. అప్పుడు దుర్యోధనుడు అడిగినప్పుడు ఈయన పనిచేసి ఉంటుంటే ద్రౌపదికి అవమానం జరుగుతుంటే వేర్ యువర్ వాట్ ఆర్ యూ డూయింగ్ దుర్యోధన స్టాప్ ఇట్ అనే భీష్ముడిని ఎదిరించేవాళ్ళు లేడు. మహాభారతం జరగకపోను. అలా తీసుకోలేదు కాబట్టి నువ్వు డిబేట్లోకి వెళ్ళినప్పుడు నువ్వు నీ రోల్ని నువ్వు సరిగ్గా ప్లే చేయకపోయినా, నువ్వు ఏం మానవ జీవితంలో నువ్వు నీ అన్నదమ్ములతో కానీ నీ కొడుకుల్ని కానీ ఎంపీసీ గ్రూప్ అండి, బైపీసీ గ్రూప్ అండి అంటూ పక్కింటోడు టీచర్లు చెప్పేది వినకుండా పక్కింటోడు ఎదిరింటోడు చెప్పేది నారాయణ శ్రీ చైతన్య ఏయో పెద్ద గొప్ప ఇన్స్టిట్యూట్లో ఐఐటీతో టైప్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్తో టైప్లు ఉన్నాయా, లేదా లక్షలు పెట్టుకొని వెళ్ళి జాయిన్ చేసేటటువంటి ఈ టాప్ 10 యూనివర్సిటీస్, టాప్ 10 కాలేజెస్ ఎవ్వడు చెప్పాడు ఏ కాలేజ్ అయినా ఒకటే అని మేము చెప్తాం. టాప్ 10 కాలేజెస్ ఏదో సాఫ్ట్వేర్ వాళ్ళొక్కళ్ళే బతుకుతారు, మిగతా ప్రొఫెషన్లో బతకరా. ఇటువంటి స్టూపిడ్ ఐడియాలజీని నరికి పడేసిందే భగవద్గీత. అటువంటి ఆ కృష్ణుడు కూడా మనకు మైథాలజీలో కృష్ణుడు అవతారం వచ్చింది. అండ్ వాయిస్ కింగ్గా ఉండాలి అని చెప్పి సైన్స్ కూడా చెప్తోంది. మనం యుద్ధం చేయకూడదు. మనం వెళ్ళినటువంటి పహల్వాన్ యుద్ధం వల్ల 20 కోట్లు లాస్ అయ్యాం మనం. వాళ్ళందరూ కూడా లబ్ధి పొందాడు. పాకిస్తాన్ వాడు వచ్చాడు, ఈ యొక్క టర్కీ వాడు, వీళ్ళంతా టెస్టులు చేసుకున్నారు అమెరికా వాళ్ళు వాళ్ళ వెపన్స్ మన మీద ప్రయోగంతో. నష్టపోయింది అల్టిమేట్గా మనం. కాబట్టి వాయిస్ కింగ్ ఎప్పుడు యుద్ధాలకు వెళ్ళడు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి అండి ఎన్లైటన్మెంట్ రావాలి. రాజ్యరకము అంతా బ్రహ్మాండంగా చేస్తున్నారు, ధర్మాలు బోధించారు. అసలు మనం ఎందుకు వచ్చాము రా నాయన ఇక్కడికి, అసలు మన గోల్ ఏంట్రా బాబు, ఎందుకు బతుకుతున్నాము అని ఒక గోల్ ఉండాలి. కాబట్టి నేను ఒక నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళాలి అని ప్రతి రంగంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా సాధించాలి, ఆప్టిమిస్టిక్గా ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడిగా అందరూ అందమైన పిల్లలు కావాలనుకుంటారు. కానీ సిద్ధార్థుడికి అందమైన పిల్లలు ఆల్రెడీ ఉన్నాయి. అలాగే మీలాగా అందరూ అందంగా ఉంటారు, ఆయన భార్య కూడా మీలాగా అందంగా ఉంటుంది. అయితే నెక్స్ట్ యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ మిస్టర్ అంజుబాబు గారు. నెక్స్ట్ గౌతమ బుద్ధుడు అందమైన కొడుకు పుట్టాలనుకుంటాడు. కొడుకులే పుట్టట్లేదు, ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఆయనకి అందమైన కొడుకు పుట్టాడు. ఆ తర్వాత చిన్న జాబ్ వస్తే బాగుండు అని అనుకుంటారు, ఆయనకి చక్రవర్తి పోస్టే వచ్చింది. మరి ఎన్ని ఉంటే తృప్తి లేకుండా నేను ఎన్లైటన్మెంట్ చేసుకోవాలి అని చెప్పి ఆయన ఏ దేవుడు దర్శించాడని చెప్పలా, సత్యాన్వేషణ చేశాను, నాకు సత్యం అర్థమైపోయింది అన్నాడు. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ధర్మాన్ని రక్షించాలి, ధర్మో రక్షతి రక్షిత అని అందుకే తిరుపతిలో పెద్ద పెద్ద బోర్డులు పెడతారు. ఐ డోంట్ లైక్ దిస్ సొసైటీ, నేను నచ్చింది నేను చేసేసుకుంటాను, ఐ డోంట్ కేర్ దిస్ సొసైటీ అనేటటువంటి ప్రబుద్ధులు ఉన్నారు ఈ ప్రపంచంలో. అలా కుదరదురా బాయ్. నువ్వు సంఘంలో ప్రకారమే నువ్వు వెళ్ళాలి. సంఘానికి యూ షుడ్ బి అబైడింగ్ లా అబైడింగ్ సిటిజన్. నువ్వు లాని గౌరవించాలి, కాన్స్టిట్యూషన్ చెప్పినట్టే వినాలి. ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఉంటుంది, లేకపోతే తీసుకెళ్ళి బొక్కలో వేసేస్తామని చెప్పేసి మున్సిపాలిటీలో ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఉంటాయి. ఎవడిష్టం వచ్చినట్టు ఇల్లు కడితే సామాన్య తూపుతారు. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మనకి ఢిల్లీలో ఉంది, మనీ లాండరింగ్లో ఉంటే తీసుకొచ్చి లోన్ వేసేస్తారు, నో తర్వాత అయ్యాను నేను అని. ఆ విధంగా ఎన్ఫోర్స్మెంట్ అనేటటువంటిది ఉంటుందిరా నాయన. అందుకని సంఘం అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుతో అవతలాడు పెళ్ళాన్ని లేపుకెళ్ళిపోతే లేకపోతే ఇలా చేస్తానంటే కుదరదు నాయన. దెర్ ఆర్ నార్మ్స్, సో యూ హ్యావ్ టు ఫాలో అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పి అసలు ఎక్కడి నుంచి వచ్చాను నేను అనేటటువంటి సత్యాన్వేషణ చేసినటువంటి అవతారము
గౌతమ బుద్ధ అవతారము, అదే ఎన్లైటన్మెంట్ చేయమని మెడిటేషన్, ట్రాన్స్డెంటల్ మెడిటేషన్, రాజాది రాజ మెడిటేషన్లని మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. ఏ పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా సైన్స్ చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు అచీవ్ ద సాల్వేషన్, యూ హ్యావ్ టు అచీవ్ యువర్ గోల్. నీ గోల్ ఏంటి? నీవు ఒక డాక్టర్ ఫేమస్ అవ్వాలనుకుంటాడు, ప్రజాసేవ చేయాలనుకుంటాడు, ప్రతి వాడికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోలే సాల్వేషన్, ఆ గోలే ఎన్లైటన్మెంట్. అండ్ ఆఖరి అవతారము కల్కి, ద మోస్ట్ పవర్ఫుల్ అవతారం. ఈ అవతారంలో ఏంటంటే మనం టెక్నాలజీని డెవలప్ చేసాం. ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా హిందూ మైథాలజీలో మంత్ర రూపంలో ఉన్నటువంటి అర్జునుడు ఎలా తీసి బ్రహ్మాస్త్రం ఇలా వేసేసేవాడు. వేసేస్తే డిజాస్టర్, బ్రహ్మాస్త్రం ఆగిపోద్దురా, చచ్చిపోతారా బాబు అని బ్రహ్మదేవుడు ఇంటర్ఫియర్ అయ్యి అయిపోయేసేవాడు. అలాగే ఇప్పుడు ట్రంప్ న్యూక్లియర్ వెపన్ అని భయపెడుతున్నారు వాళ్ళు. అయితే నువ్వు ఉండరా బాబు అని ట్రంప్ భయపెడుతున్నాడు. ఎందుకని? న్యూక్లియర్ పవర్కి అంత ఉంటుంది. కాబట్టి ఆ యొక్క న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా మనం తయారు చేసేసుకున్నాం. టెక్నాలజీ, వీడియో కాల్స్, ఇవి అవి మానిటర్స్, ల్యాప్టాప్లు ఇవన్నీ టెక్నాలజీ వెళ్ళిపోయి 5G 4G 6G వెళ్ళిపోయి న్యూక్లియర్ వెపన్స్ రెడీగా ఉన్నాయి. లాస్ట్లో థర్డ్ వరల్డ్ వార్ వచ్చేస్తుంది. చైనా వాడు వాళ్ళు పుల్ల పెడతాడు. నాస్ట్రాడామస్ చెప్పాడు, వంగబాబా చెప్పింది, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు, యూరోపియన్ ఇస్ ద సెంట్రల్ ఫిగర్ అని. యూరోప్ ఏదో తొంటర పని చేస్తాడు, యుద్ధాలన్నీ జరిగిపోతాయి. అండ్ హిందూ మైథాలజీ కూడా చెప్తుంది, ఏమని చెప్తుంది హిందూ పురాణం? ఒక గుర్రం మీద వస్తాడు, కత్తి పట్టుకొని వస్తాడు, అతనే కల్కి అవతారం. ఈ అన్యాయాన్ని, ఈ అవినీతిని, అధర్మాన్ని అణిచేస్తాడు అని చెప్పాడు. జైనిజం కూడా అదే చెప్తోంది, క్రిస్టియనిజం కూడా అదే చెప్తోంది. మరి పరలోకము, మళ్ళీ ఇంకొక లోకం వస్తాడు, ఇంకోసారి పుడతాడు జీసస్ అని. ఇదే అనమాట కల్కి అవతారం. అలా జైనిజం, బుద్ధిజం, ఆల్ మతాస్ అన్నీ కూడా చెప్పేది ఒకడొస్తాడు. కానీ వాళ్ళ పేర్లు చెప్పకుండా ఏమన్నారు? ఒకటి చెప్పారు, భారతదేశంలో మాత్రమే పుడతాడు అని అన్ని మతాలు చెప్పినాయి. కాబట్టి అదే మన కలియుగ భవిష్యోత్తర పురాణం కూడా చెప్తోంది. మోడర్న్ సైన్స్ కూడా ఏం చెప్తోందంటే అదే ఆటమ్ బాంబ్ ఎవడికో మండుద్ది, అన్ని దేశాలు యుద్ధాలు చేసుకుంటాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు. హిరోషిమా నాగసాకికి ఇంతవరకు గతి లేకుండా ఎలాగైతే సెకండ్ వరల్డ్ వార్లో అవన్నీ మనం అన్నీ వేసేసుకున్నాం న్యూక్లియర్ వెపన్స్, అలా వేసి వరల్డ్ ఎండ్ అయిపోతుంది. ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ డిస్ట్రక్షన్ అనేవాడే కల్కి. అంటే నా నాశనాన్ని నేనే కోరుకుంటున్నాను అని కలియుగ మానవుడు ఏం చేస్తాడంటే మనం తయారు చేసుకున్న బాంబులు, న్యూక్లియర్ వెపన్స్ మన మీద వేసేసుకొని మనం వరల్డ్ని ఎండ్ చేసేస్తాం. అదే కలియుగ అవతారం గురుగారు. అండ్ లాస్ట్గా మీరు జ్యోతిష్యం దీనికి సంబంధించి చెప్పినప్పుడు లాస్ట్ ప్రీవియస్ చూసుకున్నప్పుడు అయితే కొన్ని రికార్డ్స్, అవి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిది లేకపోతే ప్రభాస్ గారిది, ఇవి ఎట్లాంటివి మళ్ళీ రివర్స్ అయినాయి మీకు? అవును, ప్రభాస్ గారు అవ్వలేదు ఇంకా, ప్రభాస్ గారు పెళ్లి చేసుకోలే ఇంకా 6 నెలలు ఉందిగా. అంటే ఇప్పుడు మేము ఒక ఛానల్కి వెళ్తాం సార్, ఆ ఛానల్లో వాళ్ళు గురుగారు చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు, గురుగారు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు 100% గురుగారు అని చెప్తే మా పవను మాకు అది ఆయన ఆ ఛానల్ మనకు ఎందుకు సార్, అక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఛానలు అంటే ఆయన సొంత ఛానల్ కాదు, ఆయన సపోర్టింగ్ లాగా ఉన్నది అని అంటే ఎమ్మెల్యేగా ఎందుకు గెలవడు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలవరు? గెలుపు అనేది ఎలా ఉంటుందంటే అండి, నిజానికే వాస్తవానికి 300 మంది ఎమ్మెల్యేల జాతకాలు చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 300 మంది కంటెస్ట్ చేస్తున్నారు అనుకోండి, 300 మంది ఒరిజినల్ జ్యోతిష్కులు లిస్టు తీసుకోవాలి. 175 అదే ఎంతైతే అంత 175 మొత్తం తీసుకొని అక్కడ వాళ్ళందరి మనం పరిశీలన చేసుకొని వీళ్ళు గెలుస్తారా గెలవరా అనేది చెప్పాలి. అసలు డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు కరెక్ట్ ఇస్తున్నారా లేదా అనేది ఇవన్నీ కూడా ఉండవు. కాబట్టి నేనెందుకు జ్యోతిష పరిజ్ఞానం ఎందుకు, మామూలు చిన్నపిల్లడు చెప్తాడు ఇది టీడీపీ వస్తుందని. ఎందుకంటే టోటల్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైఖరి మీద విసిగొచ్చేసింది. పాపం ఆయన డబ్బులంతా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ చేశారు, డబ్బులు ఆటో వాళ్ళకి ఇచ్చారు, కానీ రోడ్లు వేయలే. ఆటో వాడికి 10,000 నెలకు వస్తుంది, కానీ వాడేమంటున్నాడు, నా టైర్లు పాడైపోతున్నాయి, నెల 10,000 దొబ్బేస్తున్నాడు, మళ్ళీ ఏం చేస్తున్నాడు, నా రోడ్లు వేయలేదు అని. ఇదే పని ఆయన డెవలప్మెంట్ చేసి ఉంటే ఇలా కాకుండా డెఫినెట్గా ఆయన గెలిచి ఉండేవాడు. నెక్స్ట్ రెండవది, ఆయన ఎమ్మెల్యేలకు కాదు మినిస్టర్లకే అపాయింట్మెంట్ ఇవ్వలేదట. ఆ అపవాదం బాగా ఎక్కువగా అయిపోయింది. ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఆయన పాపం ఇంగ్లీష్ మీడియంలో మంచి మార్పులే తెచ్చినా మిగతా వాటిల్లో ఇది లేదు కాబట్టి ప్రజలంతా కూడా వేయకూడదని డిసైడ్ అయిపోయారు. అది అందరికీ తెలిసిందే. కాబట్టి నేను ఇదే అనాలిసిస్ చేశాను. ఎలా చెప్పానంటే, బాబు నాయన గెలవడానికి అవకాశాలు అనేటటువంటివి టీడీపీ దానికి ఉన్నాయి.
అందులో డౌట్ వేరే ఛానల్లో చెప్పి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, ఎందుకంటే ఐ విల్ బి వెరీ ఫ్రాంక్, నాకు ప్రేక్షకులంతా తెలుసు, ఇక్కడ ఇలా గెలవరంటే చెప్పనివ్వకపోతే ఛానల్ మేము ఏం చేస్తామండి, ఓకే అండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గెలుస్తుందండి. మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ప్రో ఛానల్లో సార్ మీరు గెలుస్తుంది అని చెప్పండి అంటే గెలుస్తుంది కాబట్టి గెలుస్తుంది అని చెప్పగలిగాం. సో నేను ఇప్పుడు జీవీఎన్ ఆచార్యులు గారు, వేణుస్వామి గారు గెలుస్తారని చెప్పారు, కానీ వాళ్ళందరినీ ప్రజలు తప్పు పట్టారు. ఎందువల్లంటే ఈయన పాపం జీవీఎన్ ఆచార్య గారు ఇంకా తిడుతూ చంద్రబాబు నాయుడు ఓవర్గా చేస్తే టీవీ మహామూర్తి గారు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పమన్నారు, నేను చెప్పాను అన్నట్టు పెయిడ్ ఆర్టిస్ట్ అన్నట్టుగా ఏదో సంథింగ్ అలా చేశారు. మనం అసలు నేను మీ అందరికీ తెలుసు కాబట్టి వెరీ ట్రాన్స్పరెంట్, ప్రజలు కూడా నాకు ఏం అనలేదు అలాగా. సో ఐ విల్ బి వెరీ ఫ్రాంక్ అనమాట, తప్పును ఒప్పుకునే సంస్కారం నాకుంది. కేవలము మన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు భార్య అనేటువంటి భారతీ మేడంను కూడా ఎలక్షన్ ముందు నేను కలిశాను. నేను శ్రావణి గారు వీళ్ళంతా కూడా కలిసాం. ఇవన్నీ మామూలు కామన్ జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని బోల్డ్ సార్లు కలిసాం, ఆయన గురువు గారిని అందరికీ తెలుసు, అపర చాణక్యుడని తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు యూత్కి ఐకాన్ లాగా ఉండి మార్పులు తెస్తున్నారు, సనాతన ధర్మాన్ని అన్నీ తెలుసు, అందరికీ వస్తుందని తెలుసు. సో న్యాచురల్గా ఈ జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఎగ్జాక్ట్గా ఉండాలా, వీళ్ళందరివి రాజయోగాలు ఉన్నాయా లేవో మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కింద వెళ్ళినా సీఎం కింద వెళ్ళినా గెలిచినట్టే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే కింద గెలిచారండి, సీఎం కాలేకపోవచ్చు. సీఎం అంటే ఏంటండి, ఈ ఎమ్మెల్యేలో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకుంటాం అంతే, హెడ్ బాస్ కింద. అందువలన ఓటమిలో వైఎస్ఆర్ పార్టీ అయినా ఇదైనా ఏ పార్టీ అయినా ఓడిపోయినా కూడా వాళ్ళు ఆ లోకల్లో ఎమ్మెల్యేల కింద గెలిచారు అంటే గెలుపు కిందే లెక్కది. అది జ్యోతిష శాస్త్రం వరకు చెప్తున్నా. విపరీతమైనటువంటి రాజ్యోగాలు, ఇప్పుడు రవి బాగా ఉన్నాడు అనుకోండి మేష రాశిలో, నీచపట్టినప్పుడు కూడా గెలిచిన వాళ్ళని చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్చర్యం నాకు, ఏంటి ఈయన సీఎం అసలు ఎలాగైపోయాడు రా బాబు అని. ఎందుకనంటే గ్రహాలు కొంచెం రవి నీచపట్టి ఉన్నాయి కొన్ని చోట, అండ్ తర్వాత అసంగత్వం చెందుంది, శత్రుక్షేత్రాల్లో ఉంది, ఇలా వెళ్ళిపోయారు. అలాగే నేను చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ నేను చూస్తుంటాను కాబట్టి అక్కడ కూడా నేచపట్టినటువంటి రవి ఉన్నటువంటి వాళ్ళు కూడా గెలిచారు. అందువల్ల మనం చెప్పేది ఏంటంటే జ్యోతిష శాస్త్రం చాలా మహాసముద్రం అది. దాంట్లో మా గురువుగారు నిష్ణాతులు మధురకృష్ణమూర్తి శాస్త్రి గారు అంటే ఆల్ ఇండియాలో వరల్డ్లోనే టాప్ మహానుభావుడైన. తర్వాత ఆయన దగ్గరికి లాస్ట్ 10 yearsలో శకుంతలాదేవి గారు వచ్చేవారు, వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ జ్యోతిషం ప్రాక్టీస్ చేసేది ఆవిడ ఆంధ్ర యూనివర్సిటీకి వెళుతూ మా గురువుగారు రాజమండ్రిలో ఉమారామలింగ కళ్యాణ మండపం దగ్గర ఇది పెట్టేవారు జ్యోతిష సదస్సులు. అప్పుడు ఈవిడ అటెండ్ అయ్యేది కుదిరినప్పుడు, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి కుదిరినప్పుడు అటెండ్ అయ్యేది. లేదు మొత్తం మీద మా గురువుగారు అంటే అంత మహాత్ముడు అనమాట, వీళ్ళందరూ వచ్చి కలిసేవారు. అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు, రామన్ మెథడ్ అని ఆయన పేరు మీదే ఏకంగా ఒక మెథడ్ ఆఫ్ ఆస్ట్రాలజీ వచ్చేసింది. అటువంటి ఆయన తర్వాత ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్ ఆఫ్ ఇండియా అని రన్ చేసేవారు, ఆయన వచ్చి కలిసేవారు మా గురువుగారిని. అండ్ నెక్స్ట్ హరినారాయణ శంకర్ అని ఆంధ్ర బ్యాంక్ మేనేజర్, ఇలా లెజెండ్స్ అనమాట, జ్యోతిషం సరదా ఉన్నవాళ్ళు అందరూ కూడా లెజెండ్స్ అంతా. మా గురువుగారు అబ్బాయి పరాంకుశం అని ఇక్కడే ఉంటాడు తెలుసున్నారులో, మధురకృష్ణ శాస్త్రి గారు అబ్బాయి. మేము అందరూ ఏం చేసేవాళ్ళు, నాకు ఇంగ్లీష్ బాగా వచ్చని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ బాగా చేస్తామని థీసిస్ రాసి ఏదో యూనివర్సిటీ లెవెల్లో వీళ్ళందరికీ నేను అట్లా సబ్మిట్ చేస్తుంటే మా గురువుగారు కెమిస్ట్రీ మ్యాన్ అనేవారు. మా గురువుగారు చాలా ప్రేమించేవారు. మా గురువుగారు నిష్ణాతులండి. మా గురువుగారులో ఎప్పుడు కూడా చెప్పింది ఎప్పుడు తప్పలేదండి. దృక్ సిద్ధాంతం ప్రకారం గోదావరి పుష్కరాలు చేసాం అనుకోండి, అక్కడ గోదావరిలో నదిలో దిగుతున్నాం అనుకోండి, ఆయన దృక్ సిద్ధాంతం సూర్య సిద్ధాంతంలో గోదావరి పుష్కరాలు అందరూ చాంద్రమానం ప్రకారం 14వ తారీఖున పెడితే ఈయన 7వ తారీఖుకే పెట్టేస్తే ఆ సిద్ధాంతం వచ్చేది. అప్పుడు దానికి అటెండ్ అయ్యేవారు ఎవరో తెలుసా, శంకరమఠంలో ఈ ప్రపంచానికే జగద్గురువు, మనందరికీ మచ్చలేని చంద్రుడు, ఆ తర్వాత 36వ శంకరాచార్య, నడిచే దైవం కదిలే దైవం అని పరమాచార్య చంద్రశేఖర సరస్వతి తర్వాత ఇంకెవరైనా చెప్పగలిగే మొనగాడు ఉన్నాడంటే ఒక్క మా గురుగారు భారతీ తీర్థస్వాముల వారి మచ్చలేని వ్యక్తిత్వం. ఆయన తన శిష్యులతో మనకి ఆ శంకరమఠంలో నుంచి గోదావరిలో దిగి ప్రారంభం చేసేసేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేవారు అనమాట. ఈ గ్రంథి సుబ్రహ్మణ్యం గారిని, రేమల సూర్యప్రకాశ్ శాస్త్రి గారిని, వీళ్ళంతా వేద పండితులు, దోర్బల ప్రభాకర్ శర్మ గారిని, ఇలా గ్యాంగ్ మా గరికపాటి గారు వీళ్ళంతా దిగేవాళ్ళు. కాబట్టి మా గురువులు తప్పు చెప్తే అవ్వదు, కానీ మేము చెప్పేది ఒకసారి తప్పు చెప్తే ఏం పర్లేదు సార్. అందువల్ల రివర్స్ అయినా మేము నన్ను ఏం అనలేదు చాను. ఎందుకంటే ప్రభాస్ గారు మాత్రం నా కోసమైనా పెళ్లి చేసుకోవాలి సార్. ఎందుకంటే ప్రభాస్ గారికి గ్యారంటీగా
ఇచ్చి చేసేస్తామంటే ఒక యాంకర్ అడిగింది, మరి అది చేసుకోకపోతే సార్ మరి ఏంటి పరిస్థితి అంటే, నువ్వు అందంగా ఉన్నావు నేను అడిగి నిన్ను ఇచ్చేసేస్తాను అన్నాను. అలాగా మనకి ప్రభాస్ గారు కూడా హాయిగా హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలన్నది ఆంధ్రుల ఆశ. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ సంవత్సరం ఎండింగ్కి మా ప్రభాస్, నా జాతకం ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఫెయిల్ అయ్యాను కాబట్టి అట్లీస్ట్ మా ప్రభాస్ గారు దాంట్లో పాస్ అయ్యేలా చేయాల్సిన బాధ్యత మా ప్రభాస్ది. ఆయన నాకు చేస్తాడని అందరూ కూడా అభిమానులు ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఇయర్ ఉంటుంది 2004-2005 మార్చ్ 31 వరకు టైం. అలాగే అకాడమిక్ ఇయర్ మేము ప్రొఫెసర్లం కాబట్టి టీచర్లం కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్కి ఏంటంటే జూన్ వరకు మాకు టైం ఉంది. మేము ఇప్పుడు పెంచుకున్నాం అనమాట. 2005 అంటే అందరూ అనుకుంటారా డిసెంబర్ వద్దాం ఈ ముల్లపొడి గడి పని పెడదామని. అట్లా నేను ఛాన్స్ ఇవ్వను అనమాట. మా ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడు. 2006 జూన్ వరకు మాకు టైం ఉంది సార్ అకాడమిక్ ఇయర్. మా ప్రభాస్ సినిమాకి కూడా మాకు ఒక అకాడమిక్ ఇయర్ లాగా సినిమాక్ ఇయర్ అని ఉంటుంది అనమాట. కొత్తగా మేము పెట్టుకుంటాం. సినిమా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు, ఈ కాలేజీలో వాళ్ళు పెట్టుకున్నప్పుడు మా సినిమా ఫీల్డ్ ఎందుకు పెట్టుకోకూడదు? పెట్టుకుంటారు. కాబట్టి మా ప్రభాస్ గారు చెప్పిన అకాడమిక్ ఇయర్లో మొత్తం మీద మా ప్రభాస్ గారికి అయిపోద్ది. ఇంకోటి కూడా షాకింగ్ న్యూస్ చెప్తాను మీకు. ఈయనకంటే మా ప్రభాస్ కంటే గొప్పడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ఆయన కూడా పెళ్లి చేసేసుకుంటాడు. ఆయనకంటే గొప్పడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఆయన కూడా వివాహాలు చేసుకోవట్లేదు, ఆయన కూడా చేసేసుకుంటారు. ఇది తక్కువ, ప్రపంచం వరల్డ్ వార్ దగ్గరకు వస్తుంది కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా ఇమ్మీడియట్ దగ్గరగా వచ్చేసి ముఖ్యంగా మా ప్రభాస్ గారికి ఈ సంవత్సరం అయిపోద్ది సార్, అందులో డౌట్ లేదు. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి అంజబాబు గారు.